నమస్తే. ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్పేందుకు మీ ముందుకు వచ్చిన ముఖ్యంగా ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలో చేసినటువంటి అప్పు విషయం ఎంత, ఈ అప్పు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల చేసినటువంటి వాళ్ళకి చేసినటువంటి మేలెంత, దీనిపైన ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గత సర్కారులో చేసినటువంటి ఒక నిర్వాహకం 9.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 7.5 లక్షల కోట్ల అప్పు, 7.5 లక్షల కోట్ల అప్పుని 9.5 సంవత్సరాల్లో మొత్తం అంతా తెలంగాణ ప్రజలకు వృద్ధి వదిలిపెట్టినటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడ్డది. సరే, ఒక దరిద్రమైనటువంటి ప్రభుత్వం అనుకో గత ప్రభుత్వం, అది కాదనట్లేం, అది అక్షర సత్యం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా పొడుస్తుందా, ఇంకేమైనా చేస్తుందా అని చెప్పేసి వీళ్ళని గద్దెనెక్కిస్తే 10 నెలల కాలంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పు కనుక చూసుకున్నట్టయితే దరిదాపుగా 75,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు. సగటున చూసుకుంటే ఒక నెలకు 7,500 కోట్ల రూపాయలు, నెలకి 7,500 కోట్ల రూపాయలు. 10 నెలల కాలంలో 7,500 కోట్ల అప్పు. ఇంకొక 2 నెలలు ఉంది ఇంకా సంవత్సరానికి, ఇక ఇది అది కలుపుకుంటే మొత్తం 1,00,000 కోట్ల అప్పు. అంటే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు అక్షరాల 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు. మరి ఈ నమూనా వేసుకుంటా పోతే 5 సంవత్సరాల కాలంలో దరిదాపుగా 5 లక్షల కోట్లు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి తీరుగానే ఇంకొక దఫా కనుక వాళ్ళకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 5 లక్షల కోట్ల అప్పు. ఇక అవి ఇవి కలుపుకుంటే 10 లక్షల కోట్లు. ఆ దొంగలు చేసినటువంటి అప్పు 7 లక్షల కోట్లు. ఈ అంతా ఒక ముద్ద చేస్తే దరిదాపుగా 17 లక్షల కోట్ల అప్పు. మరి ఎవరు తీరుస్తారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీరుస్తారా? హరీష్ రావు తీర్చేటువంటి ఆ పరిస్థితి ఉంటుందా? రేవంత్ రెడ్డి ఏమైనా తీరుస్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా తీరుస్తారా? మరి ఎవరు తీరుస్తారు ఈ అప్పు అంతా కూడా? మళ్ళీ మనమే తీర్చాలి. మనం అంటే ఎవరు? మన బలహీన వర్గాలు తీర్చాలి, మన బలహీన వర్గాలు తీర్చాలి. ఎవరికి ఏ సంబంధం లేదు. ఎవడు వారి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టే, వారి భూమి పత్రాలు తాకట్టు పెట్టే తెలియదు. మన తలకాయలు కుదబెట్టి తీసుకొచ్చినటువంటి పైసలు ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత దరిదాపుగా 15 లక్షల కోట్ల పైన వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే ఇదంతా మనకిచ్చేటువంటి పెన్షన్లు, మనకిచ్చేటువంటి సబ్సిడీలు, వేసేటువంటి రోడ్లు, పెట్టేటువంటి నల్లాలు, ఎలిగేటువంటి బుగ్గలన్నీ కూడా మన జేబులోకి వెళ్ళి తీసుకొచ్చేటువంటి పైసలు. ఇదంతా కూడా అక్షర సత్యం, అది అందరికి తెలిసినటువంటి నిజం. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కారించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా తయారు చేసింది. సరే, ఆ అంశం అట్లా పక్కకు పెట్టేసి ఇక ఇప్పుడున్నటువంటి ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ 10 నెలల పరిపాలనలో చేసినటువంటి అప్పు 75,000 కోట్ల అప్పు. 75,000 కోట్ల అప్పులో నీకేమొచ్చింది? సరే, నాకేమొచ్చింది, మన ఇంట్లోకి ఏమొచ్చినాయి? సరే, మనకు రాకపోయినా పర్వాలేదు, మన గ్రామానికి ఏమైంది? సరే, ఇది కూడా కాకపోయినా మంచిదే, మన మండలానికి ఏమొచ్చింది, జిల్లాకి ఏమొచ్చింది, రాష్ట్రానికి ఈ 75,000 కోట్లతోటి వీళ్ళు ఒరగబెట్టింది ఏంటిది అని ఒకసారి చూస్తే, నాకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 75,000 కోట్ల అప్పులో నాకు ఒక ఇల్లు రాలేదు, ప్రభుత్వం నుంచి ఇల్లు రాలేదు, పెంచుతున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో మా అమ్మమ్మకో మా బాపమ్మకో పెరగలేదు, అంతేకాకుండా మా ఊరికి కనీసం ఒక రోడ్డు కూడా రాలేదు. ఈ 75,000 కోట్ల అప్పులో మా ఇంటికి కనీసం ఒక రోడ్డు కూడా రాలేదు, మా ఊరికి ఒక రోడ్డు కూడా రాలేదు. సరే, ఇది పోని, మా ఊరు సంగతి వదిలిపెట్టు. మా మండలానికి ఏమైనా వచ్చిందా? మా మండలానికి ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ వచ్చిందా? అది కూడా గతి లేదు. సరే, మండలాన్ని కూడా వదిలిపెట్టు. మరి జిల్లాకి ఏమొచ్చిందయ్యా? నువ్వు అన్నావు కదా నియోజకవర్గానికి పెద్ద హాస్పిటల్ కడతా అని చెప్పేసి అన్నావు కదా. సరే, నియోజకవర్గం సంగతి కూడా అట్లా వదిలిపెట్టాయా? మరి జిల్లాకు వచ్చింది ఏంటిది? జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా? అది కూడా లేదు. ఇక అది కూడా వదిలిపెడదాం, దాన్ని కూడా తీసేద్దాం, దాన్ని కూడా మినహాయింపిస్తాం. మరి రాష్ట్రానికి ఏమైనా కొత్త విమానాశ్రయం గిట్ల వచ్చిందా? అది లేదు. ఓడరేవులు గిట్ల ఏమైనా తీసుకొచ్చినవా? అసలు ఆ ముచ్చటే లేదు. మరి ఇంకేమొచ్చింది? మా ఊరుకు రాలేదు, మా మండలానికి రాలేదు,
నాకు రాలేదు, నా ఫ్యామిలీకి రాలేదు, నా గ్రామానికి కూడా ఏమి రాలేదు. మరి అట్లాంటిది మరి రాష్ట్ర పెద్ద మొత్తంలో ఏమైనా మంచినీటి ప్రాజెక్టో లేకపోతే సాగునీటి ప్రాజెక్టో కట్టామంటే అది కూడా గతి లేదు. మరి 75,000 కోట్ల అప్పు ఎక్కడిది? సరే వాళ్ళు చేసిందని చెప్పేసి ఇంతింత ఎగిరిన అది అయిపోయింది. వాళ్ళు చేసిన వాళ్ళు దొంగలు, వాళ్ళు పక్కగా ఉండాలని చెప్పేసి మనం కూడా భావించడం జరిగింది. వాళ్ళు పక్కన పెట్టినాం, అయిపోయింది వాళ్ళ సంగతి. కానీ మీరు వచ్చిన తర్వాత ఒరగబెట్టింది ఏంటని అడుగుతా ఉన్నాం. ఈ 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి మీరు ఏం చేసినట్టు? రాబడి పక్కన పెట్టుల్ని, దయచేసి ఈ అప్పు తీసుకొచ్చి ఇది వేరే అంశం. ఇది మన రాబడి పోను అప్పు అయిన విషయం చెప్తా ఉన్నా నేను. మనకు వచ్చేటువంటి వేరే ట్యాక్సులు కానీ ఈ అంతా అది అదనం చేసినటువంటి అప్పే ఇది. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే 7.5 లక్షల కోట్ల అప్పు ఉందో దానికి కొన్ని వడ్డీలు కడతా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి కొంత అసలు కడతానట్టుది. ఇక పోయినటువంటి ఇక మిగిలినటువంటి పైసల సంగతి ఏంది? ఎటు పోతానే ఈ పైసలన్నీ? ఎవరికి ఏమొచ్చింది? ఇంతకుముందు చెప్పినటువంటి దాన్ని తీరుగా చూసుకున్నట్టయితుంటే నాకు ఒక ఇల్లు రాలేదు, నా పిల్లల ఫీజు ఏమైనా తగ్గించిలా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా చెల్లిస్తుందా ప్రతి ఒక్క పిల్లగానికి కానీ, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఏమైనా మౌలిక వసతులు కల్పించిందంటే అది కూడా శూన్యం. మొత్తం అడ్డగోలైనటువంటి అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తూ ఉంది. మొత్తం ఇంకొక 5 సంవత్సరాల పాటు కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 17 నుంచి 20 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి జనాభా 4 కోట్ల జనాభాకి వీళ్ళు చేసేటువంటి అప్పు ఇంకో 10 సంవత్సరాలంటే ఇంకొక కోటి మంది వేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి 4 కోట్లకు ఇంకొక కోటి మంది అదనంగా వేసుకున్న 5 కోట్ల జనాభాకి, తెలంగాణ 5 కోట్ల జనాభాకి వీళ్ళు చేసేటువంటి అప్పు దాదాపుగా 17 నుంచి 20 లక్షల కోట్ల అప్పు. ఎవరు తీర్చాలి సార్ దీన్ని? మనమే తీర్చాలి. మళ్ళీ మనకున్నటువంటి ఉప్పు మిరపకాయ మీదనన్నా పెంచాలి, లేకపోతే ట్యాక్సీలన్నా పెంచాలి. అది సంబంధించినటువంటి అన్నిట్లల్లో కూడా మళ్ళీ అధిక ధరలు పెంచి మన ముక్కు పిండి వసూలు చేసేందుకు అన్ని రాష్ట్ర సర్కార్లు సిద్ధమవుతా ఉన్నాయి. అన్ని రాష్ట్ర సర్కార్లు చేసేటువంటి వ్యవహారం ఇదే. ఎందుకంటే చెప్తా ఉన్నటువంటి అంశం చాలా కూడా ఇప్పుడున్నటువంటి 75,000 కోట్లు 75,000 కోట్ల అప్పు కేవలం 10 నెలలు. 10 నెలలు అంటే ఇంకొక 2 నెలలు వేసుకున్నప్పుడు కూడా దాదాపుగా 7,500 కోట్లు వేసుకున్నప్పుడు కూడా దాదాపుగా 90,000 కోట్లు అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అప్పు సంవత్సరానికి. 1,00,000 కోట్ల అప్పు 12 నెలలకు. దీన్ని బట్టి చూస్తే మరి 5 సంవత్సరాలకి ఇప్పుడు అప్పు అయ్యేది 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు ఈ నమూనా వేసుకుంటే 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు వేసుకుంటే ఇక ఇంకొక 5 సంవత్సరాలు, ఎందుకంటే కేసీఆర్ ఒక 9.5 చేసింది కాబట్టి ఈయన కూడా అదే అవకాశం కనుక ఒకవేళ కనుక జనాలు ఇస్తే అది ఇంకొక 5 లక్షల కోట్లు అంటే ఇంకా 5 లక్షలు ఈ అంతా కలిస్తే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఇది మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రమా, ధనిక రాష్ట్రమా, దరిద్రపైనటువంటి రాష్ట్రంగా తయారు చేసేందుకు ఇక్కడ ఈ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమైనా భావిస్తూ ఉన్నారా? మరి ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణలో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం సంపదకు నిలయం. ఆ సంపదకు నిలయమైనటువంటి రాష్ట్రాన్ని ఈ సంపదనంతా దోచుకొని వాళ్ళందరూ కూడా కమిషన్లకు కకృతి పడి వచ్చేటువంటి ప్రాజెక్టులకు అయ్యేటువంటి ఖర్చు వేరు, వాళ్ళు పెట్టేటువంటి అంచనా వేరు, దాని తర్వాత పెంచేటువంటి మళ్ళీ అంటే ప్రాజెక్టు కట్టే అప్పుడు ఉన్నటువంటి అంచనా, దాని తర్వాత మరి అది ప్రారంభం కాగానే ఎందుకు పెరుగుతూ ఉంది అంటే దీని అంతటికి కూడా కారణం కమిషన్లకు కకృతి పడి మొత్తం అంతా రాష్ట్ర సంపదనంతా దోచుకొని ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఒక నిర్వాహకంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా పూర్తిగా ఎత్తుకపోయేటువంటి పరిస్థితి ఇలా ప్రజాప్రతినిధులకే దక్కుతూ ఉంటుంది. ఇలా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ దీనిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి 75,000 కోట్ల అప్పు సంగతి. గత ప్రభుత్వం చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పు 9.5 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్ల రూపాయల
అప్పు ఏదైతే ఉందో ఈ సంబంధించినటువంటి అంశం, దీంట్లో ఒకసారి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఈ 75,000 కోట్ల అప్పులో నీకేం జరిగిందని ఒకసారి రివీల్ చేసుకోండి. ఈ 75,000 కోట్ల అప్పులో నీకేం జరిగింది, నీకేమొచ్చింది, నీ కుటుంబానికి ఏమొచ్చింది, నీ మండలానికి నీ గ్రామానికి ఏమొచ్చింది, సరే నీ జిల్లాకి ఏమొచ్చింది, రాష్ట్రానికి ఏమొచ్చింది ఒకసారి చూడండి. ఏమన్నా భారీ నీటిపారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏమన్నా వచ్చినాయా, లేకపోతే ఉంటే ఇక్కడ ఏమన్నా విమానాశ్రయాలు గిట్ల వచ్చినాయా, ఇవి ఏమొచ్చినాయని ఒకసారి ఆలోచించండి. దీనిపైన ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది, మేధావులు స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.